మొదలెడదామా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మా కాలేజ్కి ఒక 100 కంపెనీస్ వస్తే నేను ఓన్లీ 2 కంపెనీస్ వరకు ఇంటర్వ్యూ వరకు అటెండ్ అయినా. అండ్ మిగతా 98 యాప్టిట్యూడ్ కార్డ్నే పీకినాయి అనమాట. ఆ 2 కంపెనీస్కి ఇంటర్వ్యూ దాకా వెళ్ళడానికి కూడా ఐ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్న, దోస్తుల సాయం వల్ల అంత దానికి వెళ్ళినా. అండ్ దర్ ఇస్ అన్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ ఎస్క్యూఎల్ అనుకుంటా. యాక్చువల్లీ నేను ఎస్క్యూఎల్ బీభత్సంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన ఇంటర్వ్యూకి. అండ్ లేటర్ అక్కడ ఏమైందంటే ద ఇంటర్వ్యూ వాజ్ ఆస్క్డ్ రిగార్డింగ్ సీక్వెల్. తెలుసా నీకు సీక్వెల్ గురించి చెప్పు అని అన్నాడు. లిటరల్లీ మాకు ఆ టైంలో తెలియదు ఎస్క్యూఎల్ని సీక్వెల్ అంటారని. ఐ రియల్లీ డోంట్ నో దాన్ని అలా అంటారని నాకు అస్సలు తెలీదు. అప్పుడు అర్థమే చావలా మట్టిపోరు కదా. సో నేనేమనుకున్నా, సీక్వెలా, ఇది ఎక్కడా మనం చూసింది కాదే, మన కొత్త సబ్జెక్ట్ కూడా కాదే అని అనుకున్నా. సో ఐ సెడ్ ఒక మబ్మోహం వేసేసా, అయ్యో నాకు తెలీదు సారీ అన్నట్టు పెడితే వాడు యా యూ కెన్ గో. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా ఎట్లా అంటే ఇంకా నువ్వు దేనికి పనికిరావు అన్నట్టు పెట్టాడు ఫేస్. నేను పనికొచ్చాలే కానీ ఫైనల్లీ దెన్ బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అడిగింది హౌ వాజ్ ద ఇంటర్వ్యూ అండ్ వెల్, లైక్ చాలా మంది ఇంటర్వ్యూ చాలా నార్మల్గా జరిగింది అది ఇది అని చెప్పారు కదా, హౌ వాజ్ యువర్ థింగ్ అంటే అరే నేను ఎస్క్యూఎల్ గురించి చదివినా కదా, వాడు సీక్వెల్ గురించి అడిగింది అని చెప్పిన. అప్పుడు చెప్పింది మా ఫ్రెండ్ లిటరల్లీ ఎస్క్యూఎల్ని సీక్వెల్ అంటారని. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. బట్ దట్స్ ఓకే. ఒక ఇంటర్వ్యూ వల్ల అంటే లైక్ ఈ చిన్న చిన్న కాన్సెప్ట్ యూట్యూబ్లో గూగుల్లో చూసిన తెలుసుకోవచ్చు. కానీ నేను ఎస్క్యూఎల్ని సీక్వెల్ అంటారని తెలుసుకోవడానికి ఒక ఆప్టిట్యూడ్ క్లియర్ చేసి, ఒక కోడింగ్ రౌండ్ కష్టపడి మా దోస్తుగాని హెల్ప్ తీసుకొని చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మరీ ఎస్క్యూఎల్ని సీక్వెల్ అని తెలుసుకోవాల్సి వచ్చిందనే పరిస్థితి వచ్చిందని నేను అనుకోలేదు. సో ఎవరైనా ఏదైనా నేర్చుకునే ముందు దానికి బ్యాక్ ఎండ్లో 3-4 పేర్లు ఏమున్నా చూసి నేర్చుకోండి గైస్, బాగుపడతారు సీదా. నాలాగా కాకుండా మంచిగా జరా. ఓకేనా? టాటా, బాయ్.